హలో, మనం ఈ వీడియోలో సిపిగెట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో రిపీట్ అవుతున్నాయా, రిపీట్ అయితే ఒక్కొక్క ఎగ్జామ్ పేపర్లో ఎన్ని క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి అనేది ఈ వీడియోలో చూద్దాము. వీడియోని అయితే స్కిప్ చేయకండి. మీకు ఈ వీడియోలో ఒక లైవ్ ఎగ్జాంపుల్ అయితే ఇవ్వబోతున్నాను. ఇంకా సిపిగెట్ 2024 ఫస్ట్ డే ఎగ్జామినేషన్ అయితే అయిపోయినాయి. ఫస్ట్ డే ఎగ్జామినేషన్ అయిన తర్వాత మన ఛానల్లో పోల్ అయితే నేను పెట్టిన. సో పోల్లో ఓన్లీ ఎగ్జామ్ రాసిన వాళ్ళని మాత్రమే పోల్ చేయమన్నాను. మనం పోల్ ఇప్పుడు చూద్దాము. సో నిన్నటి సిపిగెట్ ఎగ్జామ్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎన్ని రిపీట్ అయ్యాయి, ఎగ్జామ్ రాసిన వాళ్ళు మాత్రమే పోల్ చేయండి అని మన ఛానల్లో పోల్ పెట్టినా అన్నమాట. సో ఇక్కడ మనం చూడవచ్చు ఆప్షన్స్ 1 to 5 క్వశ్చన్స్, 5 to 7, 7 to 10. ఎంతమంది పోల్ చేశారు అనేది, దేనికి ఎంతమంది పోల్ చేశారని చూస్తే 1 to 5 క్వశ్చన్స్కి 20% మెంబర్స్ పోల్ చేశారు. 7 to 10 క్వశ్చన్స్ అని చెప్పేసి 80% ఆఫ్ ద పీపుల్, అది కూడా ఓన్లీ మన సబ్స్క్రైబర్స్ మాత్రమే పోల్ చేశారన్నమాట. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఖచ్చితంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో ఉన్న క్వశ్చన్స్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే రిపీట్ అవుతున్నాయి అని అర్థమవుతుంది, అంతే కదా. కాబట్టి మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఇంకా సాల్వ్ చేయకపోయి ఉంటే వెంటనే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ సాల్వ్ చేయండి. అట్లీస్ట్ 10 పేపర్స్ అయినా సాల్వ్ చేయండి. అంటే 10 సంవత్సరాల ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అయినా మీరు సాల్వ్ చేయండి. అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. ఒకవేళ మీరు ప్రీవియస్ పేపర్స్ ఆల్రెడీ సాల్వ్ చేసి ఉంటే మీకు ఏ క్వశ్చన్స్ అయితే రాంగ్ అవుతున్నాయో, అసలు ఆ క్వశ్చన్స్ ఎందుకు రాంగ్ అవుతున్నాయి అని రీజన్స్ వెతుక్కోండి. రీజన్స్ వెతుక్కుని ఆ ఏవైతే రాంగ్ అయిన క్వశ్చన్స్కి ఈ రీజన్స్ ఏంటి అనేవి, ఆ రీజన్స్ కూడా మీరు రాసుకుని పెట్టుకోండి. ఇంకొకటి, రేపు ఎగ్జామ్ అనంగా మీరు అన్ని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి. మీరు రాసుకున్న సినాప్సిసే కావచ్చు, అంటే మెటీరియలే కావచ్చు, మీరు మెటీరియల్ చదివినా చదవకున్నా ప్రీవియస్ పేపర్స్ని అయితే ఫాలో అవ్వండి. మీకైతే అర్థమైంది కదా ఈ పోల్ చూసిన తర్వాత. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఎంతో కొంత రిపీట్ అయితే అవుతున్నాయి. ఐదర్ 1 to 5 క్వశ్చన్స్ అంటే చాలా తక్కువ క్వశ్చన్స్ అయినా వస్తున్నాయి, లేదంటే 7 to 10 క్వశ్చన్స్ చాలా ఎక్కువ క్వశ్చన్స్ అయినా వస్తున్నాయి. మొత్తానికైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే రిపీట్ అవుతున్నాయి. ఇది విషయం. ఇంకా మీరు సాల్వ్ చేయకపోయినట్లయితే వెంటనే సాల్వ్ చేయండి. సాల్వ్ చేసిన వాళ్ళైతే ఎక్కడెక్కడ మిస్టేక్స్ అయినాయో ఆ మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకొని మళ్ళీ కరెక్ట్ ఆన్సర్స్ ఏంటి అనేది చూసుకోండి. అదన్నమాట. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.